హెబ్రీయులకు రాసిన పత్రిక హీబ్రూస్ 13 verse number 7. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒకటే రీతిగా ఉండును. ఓకే, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. జీసస్ ఇస్ సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ టుమారో. జీసస్ ఇస్ సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ టుమారో. అసలు యేసు ప్రభు ఎలా ఉన్నాడు? హీఈస్ ఆల్వేస్ సేమ్. హీఈస్ ఆల్వేస్ హోలీ. హీఈస్ ఆల్వేస్ గుడ్. హీఈస్ ఆల్వేస్ రైచియస్. హీఈస్ ఆల్వేస్ కూల్. హీఈస్ ఆల్వేస్ విత్ జాయ్. హీఈస్ ఆల్వేస్ కామ్. హీఈస్ ఆల్వేస్ వాచింగ్ హిస్ పీపుల్. And the Lord our God is same yesterday, today and tomorrow. ఆయన ఎందుకు ఇలా ఉన్నాడేంటి? సేమ్గా ఉన్నాడు. నిన్న చూస్తే దేవుడు అలానే కనిపించాడు, ఈరోజు చూస్తే దేవుడు అలానే కనిపిస్తున్నాడు, రేపు చూసిన దేవుడు కూడా అలానే కనిపిస్తాడు. హీ విల్ బి సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ టుమారో. దేవుడు ఆది యందు పరిశుద్ధంగానే ఉన్నాడు, మధ్యలో ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు, మనకు ఆయన పరిచయం అయినప్పుడు కూడా పరిశుద్ధంగా ఉన్నాడు. రేపొద్దున మనం ఆయన అందరము కూడా ఆయన కలుసుకున్నప్పుడు కూడా ఆయన ఎలా ఉంటాడు? పరిశుద్ధంగా ఉంటాడు. లెట్స్ గో టు సమ్ వర్స్. 12వ అధ్యాయము 14వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక హీబ్రూస్ 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. వావ్, యా. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. And no one can see God without holiness. ఎంతమంది దేవుణ్ణి చూడాలనుకుంటున్నారు? ఉరికట్ల ప్రశ్న వేసాను అంతే, నిజంగా ఉందో లేదో తెలియదు నాకు. బట్ వి నీడ్ టు సీ హిమ్. పరలోకం వెళ్ళిన తర్వాత చూడడం కాదు, భూమి మీద ఉన్నప్పుడే చూడడం. మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే మన తండ్రి ఎవరో ఎలా ఉంటాడో మనం చూడాలి. ఆమెన్. మన దేవుడు ఎలా ఉంటాడో ఎలా ఉండబోతున్నాడో మనం చూడాలి. ఆమెన్. ఈ భూమి మీదనే మన తండ్రి ఎంత మంచోడో మనము ప్రత్యక్షంగా చూడాలా. నాట్ విత్ ద స్పిరిచువల్ ఐస్, విత్ ద ఫిజికల్ ఐస్. అందుకే దేవుడు అంటాడు, నేను సర్వ శరీరులకు దేవుడునై ఉన్నాను. ఐ యామ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ద ఫ్లెష్. ఈ శరీరానికి దేవుడెవరు? ఆయనే. నీ ఆత్మకు దేవుడెవరు? ఆయనే. నీ ప్రాణానికి దేవుడెవరు? ఆయనే. ఫర్ ఎవ్రీథింగ్ హీ ఈజ్ గాడ్. మేబీ దేవుడిని నువ్వు దర్శనాల్లో, లేదా కలల్లో, లేదా స్వప్నాల్లో, లేదా డ్రీమ్స్లో, విజన్స్లో, లేదంటే నిద్రపోయినప్పుడు ఎప్పుడైనా చూసుంటావు దేవుణ్ణి. కానీ ఈరోజు నేను ఒకటే మీకు చెప్తున్నాను, దేవుణ్ణి మనం ముఖాముఖిగా కలుసుకోవాలి. ఆమెన్. Amen. So our agenda, our aim, our destination, our goal and our prayer and our things, our thoughts, our imagination should meet God. Amen. దేవుణ్ణి కలవాలి, దేవుణ్ణి చూడాలి, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడాలి అనే ఆలోచన మనము కలిగి ఉండదము గాక. ఆమెన్. మరి ఇంకొకసారి చదువుకుందాం ఆ స్క్రిప్చర్. ఎవ్రీవన్ లుక్ ఎట్ యువర్ బైబిల్స్, లుక్ ఎట్ యువర్ బైబిల్స్. యా.
అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అంటే సమాధానమే కాదు, పరిశుద్ధత కూడా కలిగి ఉండాలి. అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పీస్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హోలీనెస్? వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్, వెరీ సింపుల్. Make every effort to live in peace with everyone and to be holy. Without holiness, no one will see the Lord. అంటే దేవుడు ఎందుకు 2 instructions మనకి ఇస్తున్నాడు. నెంబర్ 1 పీస్ అండ్ నెంబర్ 2 హోలీనెస్. గమనించండి, దేవుడు రెండింటిని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. నెంబర్ 1 పీస్, నెంబర్ 2 హోలీనెస్. ఎవరితో ఉండాలి మనం? చూడండి, ఎవరితో ఉండాలి మనం? మళ్ళీ చదవండి 14. అందరితో. అది నేను దేవుడితో ఒక్కటే మాట్లాడతాను, నేను దేవుని రూమ్లోనే ఉంటాను, నేను ఆ లోపలే దాంకొని ఉంటాను, నేను ఆ దేవుడితో మాట్లాడతాను, ప్రపంచంలో నేను ఇంకెవరితో మాట్లాడనంటే మాత్రము కుదరదు. దేవుడు అంటున్నాడు అందరితో సమాధానము కలిగి ఉండండి. అంటే మరి పాకిస్తాన్ వాళ్ళతో కాదు, బంగ్లాదేశ్ వాళ్ళతో వెళ్ళి మనం కొడితే ముందు ఎగిరిదాన్ని మనం పంపించేస్తారు, అది కాదు. సో మన పరిధిలో, మన సరౌండింగ్స్లో, మన బంధువులలో, మన సంఘములో, మన చుట్టుపక్కల, మనకక్కడ ఇక్కడ అందరితో సమాధానము కలిగి ఉండుడి. నెక్స్ట్ పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. రైట్. అందరితో మనం ఎలా సమాధాన పడాలి తెలుసా? దేర్ ఆర్ 2 points హౌ టు బీ పీస్ విత్ అదర్స్. నెంబర్ 1 పీస్. అందరితో సమాధానము కలిగి పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. ట్రై టు బీ పీస్ అండ్ హోలీ. అంటే ఏంటి? ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని పీస్. పాయింట్ నెంబర్ 1 ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటే దొంగ మొక్కందాన. దట్ ఈజ్ నాట్ పీస్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు బాగున్నారా? ఇది ఇప్పుడు వచ్చింది ఏంద్రా ఆయన తలకాయ నొప్పి. అది పీస్ కాదు. ప్రైజ్ లార్డ్ సిస్టర్, వావ్ వాట్ ఎ ప్రెజెంట్ సర్ప్రైజ్. ఎస్, నువ్వు అసలు ఇప్పుడు ఎందుకు వచ్చి, అసలు ఎవరు పిలిచారు ఏమని? చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించండి. ట్రై టు బీ పీస్ అండ్ హోలీ. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హోలీనెస్? పరిశుద్ధత అంటే అర్థమేంటి తెలుసా? నువ్వేది మాట్లాడుతున్నావో అది లోపల ఉండాలి, నువ్వు ఏది లోపల ఉందో అది బయటకు ఉండాలి. దాన్ని పరిశుద్ధత అంటారు. ఆమెన్. క్లీనింగ్ విత్ శానిటైజర్స్ అండ్ వాట్ విమ్ లిక్విడ్, తర్వాత ఇంకేముంది, హ్యాండ్ వాష్లు, వీటన్నిటితో నువ్వు కడుక్కొని అందరికన్నా నువ్వు కాస్ట్లీయెస్ట్ సోప్ వాడచ్చు ఈ భూమి మీద, స్టిల్ యు ఆర్ నాట్ హోలీ. అందరికంటే కాస్ట్లీయెస్ట్ శానిటైజర్ వాడచ్చు, స్టిల్ యు ఆర్ నాట్ హోలీ. అందరికంటే కాస్ట్లీయెస్ట్ హ్యాండ్ వాష్ వాడచ్చు నువ్వు, స్టిల్ యు ఆర్ నాట్ హోలీ. స్టిల్ యు ఆర్ నాట్ హోలీ. ఇంకా నువ్వు స్టిల్ యు ఆర్ నాట్ హోలీ. చాలామంది ఆ బ్రాండ్ బాగుంది, ఈ బ్రాండ్ బాగుంది, ఆ సోపు బాగుంది, ఈ సోపు బాగుంది అని రకరకాలుగా మనము ఏం చేస్తుంటాం? వాడుతూ మారుస్తూ ఉంటాం. బట్ స్టిల్ వీఆర్ నాట్ హోలీ. ఎప్పుడు మనం పరిశుద్ధతలోకి ట్యాప్ అవుతాం? ఎప్పుడు మనం హోలీనెస్లోకి ట్యాప్ అవుతాం? అండ్ లార్డ్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్లీ ఈజ్ సేయింగ్ వాట్? మళ్ళీ చదవమ్మా 12:14 హీబ్రూస్. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు. సేమ్ డైలాగ్ పక్కన వాళ్ళతో చెప్పండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితంలో లేకపోతే మనం దేవుణ్ణి చూడలేము. అసలు మీరు దేవుణ్ణి చూడాలని ఇష్టం లేకపోతే ఈ పాయింట్ వదిలేయండి. నేను ఎక్కువ మిమ్మల్ని ఫోర్స్ చేయను, మిమ్మల్ని బలవంత పెట్టను. ఎంతమందికి సొంత తల్లిని చూడాలనుకుంటారు? అందరూ. ఎంతమంది సొంత తండ్రిని చూడాలనుకుంటారు? అందరూ. ఎంతమంది భర్తను చూడాలనుకుంటారు? ఎంతమంది భార్యను చూడాలనుకుంటున్నారు? ఓ 10 సంవత్సరాల తర్వాత రోజు చూస్తే బోర్ కొడుతుంది కదా. సో మనం ముందు దేవుణ్ణి చూడాలని మనము ఆలోచన కలిగి ఉండాలి. ఆమేన్. పేతురు చూశాడు, యోహాను చూశాడు, పౌలు చూశాడు, అందరూ చూశారు. కానీ మనం ఇంతవరకు యేసయ్యను చూడలేదు.
సిగ్గుచేటు. ఎందుకు? మన దేవుడు ఆయనే, మన ప్రభు ఆయనే, మన రాజు ఆయనే, మన దేవుడు ఆయనే. ఇంతవరకు మన దేవుడిని మనం చూడాల. ఐ సా ఎ విజన్, ఐ సా ఎ డ్రీమ్, ద లార్డ్ కేమ్ టు మీ ఆయనే చెప్పకండి, నాకు డైరెక్ట్గా చూడాలి. ఆమెన్, ఆమెన్. సో గుడ్, మీకు దర్శనాలు వస్తున్నాయి, నేను కాదు, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ విజన్స్ అండ్ డ్రీమ్స్, బట్ వీఆర్ విత్ ద ఫ్లెష్. మనము మన శరీరంతో దేవుడిని చూడాలి. ఆమెన్, 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 ఆమెన్. చూడండి, ఒక సీఎం కలవాలన్నా చూడాలన్నా అతనికి ఎన్ని ప్రోటోకాల్స్ దాటి మనం అతన్ని చూడడానికి వెళ్తాం. ఎవరికైతే ఆయనతో అవసరం ఉందో వాళ్ళు ఎన్ని రోజులైనా ఎదురు చూస్తారు. ఎవరికైతే ఆయనతో అవసరం లేదో వాళ్ళు అతను పక్కనున్నా కూడా పట్టించుకోరు. సీఎం కాన్వే వెళ్ళినా కూడా పట్టించుకోరు. ఈరోజు ఎంతమందికి దేవుడితో అవసరం ఉంది? ఎవరికి లేదా? ఆమెన్. మీ అందరికీ ఐ థింక్ దేవుడితో అవసరం ఉంది అనుకుంటున్నాను. ఐ థింక్ యు ఆర్ ఇన్ ఎ నీడ్ ఆఫ్, డెస్పరేట్ ఇన్ నీడ్ ఆఫ్ గాడ్. దేవుడితో మీకు చాలా అవసరత ఉంది. ఇప్పుడు దాకా ఆయన కనిపించకుండా మనకి చాలా ఇచ్చాడు. ఆ కనిపించకుండా ఇచ్చే దేవుడిని మనం ఒకసారి చూడాలనుకుందాం. ఆమెన్. ఫ్రమ్ ది 6th month ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. సో వజ్రాలని, వైడూర్యాలని, బంగారాలని చాలా చూసాం మనం షాపుల్లో. డబ్బును కూడా చాలా లక్షల కోట్లు చూసాం. బట్ అవన్నీ ఇస్తున్న దేవుణ్ణి మనం ఇంకా చూడలేదు. లెట్ us see and let us have an agenda, let us have a project, let us have a dream, let us have a vision to see this God. Amen, amen. సో ఈరోజు అందరికి ఒకటే, ఈ యొక్క మంటను, ఈ సెగను, ఈ యొక్క ఆలోచన విధానాన్ని మీ అందరికి అంటించబోతున్నాను నేను. ఆమెన్, ఆమెన్. సో ఇన్ని సంవత్సరాలు ఆయన కనిపించకుండా ఎన్నెన్నో మన జీవితాల్లో చేశాడు. మనమందరం ఒకటే అడుగుదాం, నిన్ను చూడాలనుకుంటున్నాను అయ్యా. ఎందుకురా అంటాడు. ఎందుకురా? నీకు టయానికి భోజనం పెట్టేస్తున్నాను కదా, ఎందుకు నన్ను చూడాలనుకుంటున్నావు? నీకు టయానికి డబ్బులు ఇచ్చేస్తున్నాను కదా, ఎందుకు చూడాలనుకుంటున్నావు? నీ టయానికి జీతం ఇచ్చేస్తున్నాను కదా, ఎందుకు చూడాలనుకుంటున్నావు? టయానికి నీ జీవితంలో ఇల్లు, వాకిలి, కారు, బంగళా అన్నీ ఇచ్చేస్తున్నాను కదా, ఎందుకు చూడాలనుకుంటున్నావు? ఎందుకంటే ఇవన్నీ ఇచ్చేవాడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నాను ప్రభా. నువ్వు ఎంత మంచోడివో, నువ్వు ఎంత గొప్పోడివో, నువ్వు కనిపిస్తే ఒక్కసారి నీ కాళ్ళు పట్టుకుందాం అనుకుంటున్నాను ప్రభా. ఒక్కసారి నీ పాదాల మీద పడి ఏడుద్దాం అనుకుంటున్నాను ప్రభా. ఒక్కసారి నీ పాదాలకి ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాను ప్రభా. ఒక్కసారి నిన్ను హత్తుకోవాలనుకుంటున్నాను ప్రభా. ఈరోజు అడక్క ముందే ఎన్నో చేసావు మా జీవితంలో, మేము అడిగిన తర్వాత కూడా ఎన్నో మా జీవితంలో చేసావు ప్రభా. ఒక్కసారి చూడాలనుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఎంతమంది అనుకుంటున్నారు? పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రోజు ఇంత గొప్ప ఆలోచన మనకి రాకపోయి ఉండొచ్చు, కానీ ఈరోజు దేవుడు మనకి ఇట్టి ఆలోచన ఇస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు. ఆమెన్. ద హోలీ స్పిరిట్ ఈజ్ టెల్లింగ్ us టు ప్రే లైక్ దిస్. నిన్ను చూడాలనుకుంటున్నాను తండ్రి అని. సో ఎవరైతే దేవుణ్ణి చూడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ తెలుసా? లుక్ ఎట్ దట్. 12:14 హీబ్రూస్. అందరితో సమాధానమును, పరిశుద్ధతయు, అందరితో సమాధానమును, పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. వావ్. సో దేవుణ్ణి కలుసుకోవాలంటే ముందు దేవుడు చెప్పిన కొన్ని మాటలను మనము నెరవేర్చబద్దులమై ఉన్నాం. సరే ప్రభా, నేను చూడాలనుకుంటానంటే, అయితే నన్ను చూడాలనుకుంటానంటే ముందు నా పిఏ పర్మిషన్ తీసుకోవాలి, నా కింద ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకోవాలి, నా కింద సో అండ్ సో వాళ్ళ పర్మిషన్స్ తీసుకోవాలి అని ఈ లోకంలో చాలా ఉన్నాయి. ఈరోజు మనం దేవుణ్ణి చూడాలన్నా కూడా ఆయన చెప్పిన మాటలు కొన్ని వినాలి. ఆమెన్, ఆమెన్. సో ఆయన చెప్పిన మాట ఏం తెలుసా? నువ్వు చూడాలనుకుంటే నువ్వు ఏం కలిగి ఉండాలి తెలుసా? సమాధానమును, అండ్ నెంబర్ 2 పరిశుద్ధత. ఈ రెండు ఎందుకు దేవుడు తెలియపరిచాడంటే, నేను చెప్తా చాలామందితో, సమాధాన పడండి మీ ఇద్దరు సమాధాన పడండి. పైకి నా కొరకే ప్రైజ్ లార్డ్, సారీ మన తిట్టాను, నిన్ను ఏమనుకోకు, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఓకేనా, మరి పర్లేదా, ఓకే కదా, క్షమించావు కదా, అమ్మయ్యా అని వెళ్ళిపోతాం మనం. బట్ అది పైనే, అది ఓన్లీ యాక్టింగే. చాలామంది నా కొరకు చేస్తారు, కొన్నిసార్లు దేవుడు ఏదో అనుకుంటాడని చేస్తారు. బట్ వెన్ యు ఆర్ హోలీ అండ్ వెన్ యు క్యారింగ్ పీస్, నువ్వు పరిశుద్ధతలో, సమాధానములో నువ్వు కలిగి ఉంటే, ఫస్ట్ పరిశుద్ధ కలిగిన వాడి హృదయంలో ఒకటే మాట ఉంటుంది, వాడి నోటి మీద ఒకే మాట ఉంటుంది. ఆమెన్. ఎవరైతే సమాధానము
తో ఉండాలని అనుకుంటారో వాళ్ళు ఈ రెండింటిని మెయింటైన్ చేయాలి. నంబర్ 1 పీస్ అండ్ నంబర్ 2 హోలీనెస్. సమాధాన పడిన వాడి జీవితంలో పరిశుద్ధత ఉండాలని రూల్ లేదు. సమాధాన పడతారు, అక్కడితో ఇంటికి వెళ్ళిన తర్వాత తిట్టుకుంటారు, అన్న నాకు నచ్చని వాళ్ళతోనే సమాధాన పడమంటున్నాడు, ఈయనెక్కడ దొరికాడరా నాకు, అన్న నాకు ఏదైతే ఇష్టం లేదు, ఈ అమ్మాయి అంటేనే అసలు నాకు ఇష్టం లేదు, ఈ అమ్మాయినే ప్రేమించమంటాడేంటి, అసలు ఈ అమ్మాయితోనే సమాధాన పడమంటాడేంటి, ఈయనకేమైనా తిక్కలా మెంటలా అని ఇంటికి వెళ్ళి తిట్టుకుంటారు. బికాజ్ దే ఆర్ నాట్ హోలీ. ఎంతమందికి అర్థమైంది? యా, ఇఫ్ యు ఆర్ హోలీ యు ఫాలో మై కమాండ్మెంట్స్. ఎవరితో మాట్లాడమంటాను? ఏమిటన్నా సిస్టర్, ప్రైజ్ లార్డ్, ఏమనుకోకండి, ఇన్ని రోజు మీతో మాట్లాడలేదు, నేను చాలా తిట్టుకున్నాను మిమ్మల్ని, నన్ను క్షమించండి దయచు. ఈ రోజు నుంచి మనం మంచి ఫ్రెండ్స్, ఎందుకంటే అయ్యగారు చెప్పారు కాబట్టి, పాస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను మీతో సమాధాన పడుతున్నాను, నేను మీతో సమాధాన పడతాను, మీతో సమాధానంగా ఉంటాను యేసు నామములో. ఆమేన్. అంతవరకే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ గురించి మంచి సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆమేన్. సిస్టర్ ప్రైజ్, బాగున్నారా తలకాయ నొప్పిరా నాయన, ఆమె వస్తే చాలు ఇంట్లో ఏదో ఒకటి అవుతుంది, అబ్బా ఆమె తలకాయ నొప్పి ప్రైజ్ లార్డ్ చెప్తే చాలు ఇన్ని షేక్ అయిపోతూ ఉంటాయి మాకు. And that is not holiness. And that is not holiness. That is not holiness. And let us tap into a real holiness. Amen. Amen. Let us tap into real holiness. నువ్వు నీ కడుపులో ఏ మాట ఉందో అదే మాట నీ పెదవుల నుంచి రావాలి. ఆమెన్. నీ హృదయంలో ఏ మాట ఉందో అదే నీ పెదవుల నుంచి రావాలి. ఆమెన్. ఈరోజు మనమందరితో సమాధాన పడదాం, పరిశుద్ధతను కాపాడుకొని మనం ముందు కొనసాగిపోదాం. ఆమెన్. లెట్స్ రీడ్ దట్ వన్స్ అగైన్. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. Try to be holy and what? Peace. Yeah. పరిశుద్ధత లేకుండా, అది సంగతి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. If you are not holy, you can't see God. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి పరిశుద్ధతగా ఎంచబడిను అని లేదు. There is no gift called holiness in Bible. Yes or no? There is no gift called holiness. There is gift called righteousness. There is gift called faith. There is gift called Holy Spirit. But there is no gift called holiness. You need to create the holiness in you. Amen. పాపి పరిశుద్ధుడు కాలేడు వెంటనే, పాపి మొట్టమొదటిగా నీతిమంతుడు అవుతాడు. ఆమేన్. The first phase of a sinner, he will become, after believing Jesus, he will become a righteous man. Amen. Righteousness will be given as a gift to you when you believe Jesus. But holiness, it is something expensive. Amen. Amen. నీకు 20 మంది బాయ్ ఫ్రెండ్లు, ఓకే, 30 మంది ఫ్రెండ్స్ అబ్బాయిలు, ఒక 50 మంది క్లాస్మేట్స్ అబ్బాయిలు ఉంటే, పీపుల్ కాంట్ కాల్ యూ ఏ హోలీ గర్ల్. విల్ యూ కాల్ హర్ యాజ్ ఎ హోలీ గర్ల్? చెప్పాలి, వినబడలా? నో, యూ కాంట్ కాల్ హర్ యాజ్ ఎ హోలీ గర్ల్. Be careful with whom you are having friendship. Be careful with whom you are talking every day. God can give you righteousness as a gift, but not holiness. A sinner can't see God. అంటే మీలో పాపం అనే బీజం ఉన్నా, మీలో పాపం అనే కోరికలున్నా, మీలో పాపం అనే ఆలోచన ఉన్నా, పాపము చేద్దాం అనుకున్నా, మీరు దేవుణ్ణి చూడడం కాదు కదా, దేవుడితో మాట్లాడడం కూడా మర్చిపోండి. ఫర్గెట్ అబౌట్ సీయింగ్. అయ్ బాబోయ్, అసలు ప్రతి క్రైస్తవుడు దేవుడిని చూడాలి. ఆమెన్. 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 ప్రతి దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలా. అసలు మనకు అసలు ప్రేయర్ పాయింటే లేదు. We are not having that prayer point every day. Father, we need to see you. Father, we want to talk to you. Father, we need to visit heaven. Father, we need to come to you, Lord.
అనే ప్రార్థన అంశము మన ప్రార్థనలో లేదు. ఒకవేళ లేనట్లయితే ఈరోజే యాడ్ చేసుకోండి. అర్థమైందిగా? ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి అనుకోండి. ఈ అబ్బాయి ఈ రోజుకు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు, రోజు చాట్ చేస్తున్నాడు, రోజు అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. అసలు అమ్మాయిలతోనే మాట్లాడతాడు. కాల్ హర్ యాజ్ ఎ హోలీ గర్ల్. క్యాన్ యూ? అంటే మాట్లాడితే మరి పరిశుద్ధత మరి ఉండదు కదా. మీకు తెలియని కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. యూ లూజ్ ఎ వర్డ్ వెన్ యూ టాక్ విత్ అదర్స్. నువ్వు ఎవరితో అయితే మాట్లాడతావో నీ నోరు జారుతావు. నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతూ ఉంటావో ఆ మనిషి నీలో విగ్రహం అయిపోతాడు. నువ్వు ఎవరితో అయితే సహవాసం చేస్తూ ఉంటావో చాలా ఇబ్బందులు పోరాడుతూ ఉంటావు నువ్వు. అంటే అన్నా మరి మా స్కూలింగ్లో ఫ్రెండ్స్ ఉండకూడదా? చెప్తా. అక్కడికే. అన్నా మరి ఇంటర్మీడియట్లో ఫ్రెండ్స్ ఉండకూడదా? చెప్తా. మరి బీటెక్లో డిగ్రీలో అబ్బాయిలు అసలు ఫ్రెండ్స్ ఉండకూడదా? మాకు అమ్మాయిల క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ ఉండకూడదా? చెప్తా. ఆఫీసులో కొలీగ్స్ ఫ్రెండ్స్ ఉండకూడదా? చెప్తా. మరి పెళ్ళైన తర్వాత కూడా ఫ్రెండ్స్ ఉండకూడదా? చెప్తా. ఇక్కడికి వస్తున్నా. చాలా క్వశ్చన్స్కి ఈరోజు మనం ఒక క్లారిటీ తీసుకోవాలి. అంటే ఒక అబ్బాయితో మాట్లాడితే మనం అన్హోలీ అయిపోతామా? ఒక అమ్మాయితో మాట్లాడితే అన్హోలీ అయిపోతామా? ఓకే, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అదేం కాదు అని మనమే ఆన్సర్ ఇచ్చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం కదా. కాలేజీలో అమ్మాయిలు ఎట్లే అంటారు, అబ్బాయిలు ఇలా. అమ్మాయిలతో మాట్లాడితే ఏం కాదు. ఓకే, అబ్బాయిలతో మాట్లాడితే ఏం కాదు. ఏ ఆఫీసు గర్ల్స్ క్యాంపస్ ఉండదు. ఆఫీస్ ఏ ఇన్స్టిట్యూట్ కూడా గర్ల్స్ క్యాంపస్ సపరేట్, బాయ్స్ క్యాంపస్. ఎన్ని రోజులను కాపాడగలవా? చేతికి నూనె పూసుకున్న కుమారుడిని, చేతికి నూనె పూసుకున్న కుమార్తెని కాపాడగలరా? చెప్పండి సుమా. పారాషూట్ ఆయిల్ లేదా పామ్ ఆయిల్ లేదా అన్నం వండే ఆయిల్ చేతులు బాగా పూసుకున్న వాళ్ళని పట్టుకోగలరా? కెన్ యూ హోల్డ్ హర్? పట్టుకోలేం. జారిపోతారు. సో యూ నీడ్ టు నో ద ఇంపార్టెన్స్ అండ్ ద వాల్యూ ఆఫ్ హోలీనెస్. ఈ భూమి మీద నిద్రలేచి మనం ఒకరిని చూడాలి. ఈ భూమి మీద మన జీవితంలో ఎన్నో సాధిస్తున్నాం. ఈ భూమి మీద మనం ఎన్నో పొందుకుంటున్నాం. మన జీవితంలో, మన లైఫ్ టైంలో ఒకరిని మనం చూడాలి. ఆయన పేరే దేవుడు. ఆమేన్. ఈమెతో సమాధానపడి పరిశుద్ధత లేకపోతే ఆ సమాధానం పనికిరాదు. మళ్ళీ చదవమ్మా. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అది అందరితో అంటే ఇప్పుడు మనము అమ్మాయిలతో సమాధాన పడాలా, అబ్బాయిలతో సమాధాన పడాలా? ఏంటిది? మళ్ళీ అక్కడికే వస్తాను నేను. ఎప్పుడైతే మీలో లస్ట్ అనేది చచ్చిపోతుందో అప్పుడు గెలుస్తారు. వెలుగుతో మాట్లాడితే బాగుండు, దీవెనతో. ఈరోజు ఈ అమ్మాయి నా సైడ్ చూడట్లేదు. అండ్ దట్ ఈస్ నాట్ హోలీనెస్. ఈ అబ్బాయి ఇటు తిరగలేదు ఈరోజు. ఏమి అబ్బాయిని పిలువు, ఇటు తిరుగు. నన్ను చూడట్లేదు ఈరోజు. అండ్ దట్ ఈస్ నాట్ హోలీనెస్. నువ్వు ఇక్కడ అబ్బాయిలు చూసుకుంటా ఉండు, ఆ ర్యాప్చర్ వచ్చేస్తుంది. ఎక్కడున్నావు? ఇంకా చూసుకున్న కాళ్ళే ఉన్నాం. అందరు ఇటు చూస్తున్నా కానీ ఇటు ఎవరు చూడలేదు. వస్తాడేమో ఎప్పుడైనా పోదామని. ఏమి లేదు. అసలు ర్యాప్చర్ గురించి ఆలోచనలే లేవు. ఆమె ఎప్పుడు చూస్తుంది నన్ను, ఈయన ఎప్పుడు చూస్తాడు నన్ను, ఆమె ఇప్పుడు ఇటు చూస్తుంది, ఆమె ఇప్పుడు చూస్తుంది. అది బిఫోర్ మ్యారేజ్ ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటుంది. పెద్ద తేడా ఏం లేదు. లస్ట్ బిఫోర్ మ్యారేజ్ పనిచేస్తుంది, ఆఫ్టర్ మ్యారేజ్ 200% పనిచేస్తుంది. గెలవాలి. ఎంతమంది లస్ట్ని జయిస్తాం అనుకుంటున్నారు? సిగ్గు లేకుండా చేయొద్దండి, నేను కూడా ఎత్తుతాను. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్, ఇఫ్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, ప్లీజ్ ఓవర్కమ్ దిస్ స్పిరిట్ ఆఫ్ లస్ట్. ఈ హోలీనెస్ను పొందుకోకపోవడానికి గల కారణం ఈ స్పిరిటే నిన్ను దేవుడికి దూరం చేస్తుంది. ఈ స్పిరిటే నిన్ను పరిశుద్ధుడుగా కానివ్వకుండా చేస్తుంది. దేవుడు
ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. నెక్స్ట్ వర్డ్, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. వెరీ సింపుల్, ఎ వెరీ సింపుల్ స్టేట్మెంట్ ఇన్ ద బైబుల్. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి ఇప్పుడు మనం దేవుణ్ణి చూడాలి కదా. ఈరోజు మనం ఏం కలిగి ఉండాలి? అండ్ వన్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్, మీరు ఒకటి విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు గిఫ్ట్ ఆఫ్ హోలీనెస్ అనే గిఫ్ట్ మీకు ఇవ్వబడలేదు. అండ్ దెర్ ఈజ్ నో గిఫ్ట్ కాల్డ్ హోలీనెస్, అండ్ దట్స్ ఎ ప్రాజెక్ట్. Holiness is a project. It's a lifetime project. హోలీనెస్, అమ్మయ్యా నిన్న చాలా హోలీగా ఉన్నాను, ఎవరితో చాట్ చేయలేదు, ఎవరితో మాట్లాడలేదు, ఎవరితో పలకరించలేదు, రూమ్లో నుంచి బయటికి రాలేదబ్బా నేను. అండ్ దట్స్ నాట్ హోలీనెస్. ఈజ్ ఇట్ దట్ హోలీనెస్? నో. మన వాట్ అబౌట్ టుడే? ఐ థింక్ yesterday you protected your holiness. Yesterday you created some holiness in you. But what about today? And what about tomorrow? Are you prepared to be holy tomorrow? You are prepared to go to a film tomorrow. You prepared to go to a marriage tomorrow. But you are not prepared to be a holy person tomorrow. ఎంతమంది రేపు హోలీగా ఉండాలనుకుంటున్నారు? ఇప్పుడు చెప్తే ఎత్తుతారు. ఐ థింక్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్లాన్స్. ఈరోజు విన్నారు కాబట్టి ఎత్తచ్చు. ఇప్పుడు మీరు ఎత్తచ్చు అయ్యా. ఎంతమంది రేపు హోలీగా ఉండాలనుకుంటున్నారు? ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చింది మీకు, ఇప్పుడు ఒక అజెండా ఉంది, ఇప్పుడు ఒక ఇమాజినేషన్ ఉంది మైండ్లో. నిజంగా చేతులు ఎత్తారా? నా కొరకు చేతులు ఎత్తారా? నా కొరకు ఎత్తితే మాత్రం రేపు అసలు పవిత్రత అపవిత్రత ఉదయకాలం నుంచి రాత్రి దాకా స్టార్ట్ అవుతుంది. నా కొరకు చేతులు ఎత్తితే. మీ కొరకు చేతులు ఎత్తుకున్నారా? మీ జీవితాలు బాగుపడతాయి. ఆమేన్. నా సొంత ప్రయోజనం కొరకు నేను చేతులు ఎత్తాను అని నీకు అనిపించిందా? అయితే 100% ఎత్తు. రేపు నేను హోలీగా ఉండాలనుకుంటున్నాను. రేపు నేను హోలీగా ఎంతమంది హోలీగా ఉండాలనుకుంటున్నారు రేపు? ఓ మై గాడ్. రేపు అయిపోయిన తర్వాత రేపు కూడా ఇదే ప్రశ్న వేసుకోండి, నేను ఎల్లుండి హోలీగా ఉండాలనుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. సండే అయిపోయిన తర్వాత అమ్మయ్య సండే అయిపోయింది, ఇంకా హోలీగా ఉండబడలేదు. మండే నుంచి పాపాలు, పడిపోవడం, ఇంకా కూలిపోవడం, ఇంకా నష్టపోవడం, ఇంకా పడిపోవడం అనే అజెండా. కనీసం చూడండి, క్రైస్తవులు రోజుకు ఒక్కసారి పడిపోతారు, రోజుకు ఒకసారి పం మనం వదిలేస్తారు, రోజుకు ఒకసారి చూడకుండా చేస్తారు, రోజుకు ఒకసారి క్రైస్తవులు విడకుండా వినేస్తారు, రోజుకు ఒకసారి నడవకుండా నడిచేస్తారు, రోజుకు ఒకసారి పట్టుకునేస్తారు, రోజుకు ఒకసారి గెలిగేస్తారు ఏదో ఒకటి. ఒక్కరోజు వాట్సాప్ ఓపెన్ చేయకుండా ఉండండి, ఒక్కరోజు ఫేస్బుక్ ఓపెన్ చేయకుండా ఉండండి, ఒక్కరోజు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయకుండా ఉండండి, ఒక్కరోజు ట్విట్టర్ అని ఓపెన్ చేయకుండా ఉండండి, ఒక్కరోజు ఫోన్ ముట్టుకోకుండా ఉండండి. ఫోన్ ఎక్కడ పెట్టావు? ఫోన్ ఎక్కడ పెట్టి ఫోన్ చర్చికి వచ్చి ఫోన్లన్నీ పెట్టామని అడిగితే బైబిల్ అన్ని పెట్టామని అడగరు. You are carrying unholy things but not holy things. So let me come to the point. రేపు ఎంతమంది హోలీగా ఉండాలనుకుంటున్నారు? Prepare yourself from today. Amen. You know one thing, పక్కన వాళ్ళు చెప్పండి, హోలీనెస్ అనేది ఒక గిఫ్ట్ కాదు ఊరికి ఇవ్వడానికి. నీకు అని వాక్యాన్ని అనుసరిస్తే నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేరు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. అంటే పరిశుద్ధత ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా? నీ సరౌండింగ్స్నే స్టార్ట్ అవుతుంది పరిశుద్ధత. ఈమె నేను ఎలా ఏమితో సమాధాన పడాలి తెలుసా? పరిశుద్ధత కలిగి ఈమెతో నేను సమాధాన పడాలి. ఆమేన్. ఒక వ్యభిచారము చేస్తుండగా పట్టబడిన స్త్రీ ఎలా పరిశుద్ధురాలైంది? ఒక సమరయ స్త్రీ ఎలా పరిశుద్ధురాలైంది? అబ్రహాము ఎలా పరిశుద్ధుడయ్యాడు? పౌలు సౌలుగా ఉన్నవాడు పౌలుగా వారి ఎలా దేవుణ్ణి చూడగలిగాడు? హౌ పాల్ బికేమ్ హోలీ అండ్ హీ ఈస్ సీయింగ్ గాడ్ ఎవ్రీ డే. ఆమేన్, ఆమేన్. అండ్ హౌ పీటర్ రిసీవ్డ్ హోలీనెస్. పేతురు 3.5 సంవత్సరాలు ఎలా హోలీగా ఉన్నాడు? 12 మంది శిష్యులు ఎలా హోలీగా ఉన్నారు? ఎలా ఉన్నారు? బికాస్ దే వాంట్ టు సీ గాడ్ ఎవ్రీ డే. యేసు ప్రభువుని ప్రతిరోజు కలవాలి వాళ్ళు. అంటే వాళ్ళు ఏం చేయాలి తెలుసా? హోలీగా ఉంటేనే
వాళ్ళు దేవుణ్ణి కలవగలరు. హోలీగా ఉంటేనే వాళ్ళు దేవుడితో ఉండగలరు. హోలీగా ఉంటేనే వాళ్ళు దేవుని చుట్టుపక్కల వెళ్ళగలరు. హోలీగా ఉంటేనే మీటింగ్స్కి వెళ్ళగలరు. హోలీగా ఉంటేనే అతను ఏ ఊరికి పోయినా ఆ ఊరికి వెళ్ళగలరు. హోలీగా ఉంటేనే అతను ఎన్ని మిరకల్స్ చేసినా అవును ఆమెన్ అనగలరు. హోలీగా ఉంటేనే అతను ఏం చెప్పినా విని తీసుకోగలరు. ఆమెన్. ఒక పాపికి పరిశుద్ధుడు చెప్పితే ఎక్కదు. ఒక పాపికి ఇంకో పాపి చెప్తేనే ఎక్కతుంది. అవునా కదా? రే తాగుదాం వెళ్ళంటే ఎప్పుడు రా, ఎప్పుడు వెళ్దాం, సాయంకాలం పోదామా, పదం. ఒక పరిశుద్ధుడు నాన్న సాయంకాలం మీటింగ్ రంటే అన్నా ఇప్పుడు అన్నీ కుదరదన్నాను, ఇట్లా అడగకూడదన్నాను. ఒక పాపికి పరిశుద్ధుడు చెబితే ఎక్కదు, బికాజ్ దట్ సిన్నర్ ఈజ్ నాట్ హోలీ. కానీ ఒక పరిశుద్ధుడికి ఇంకో పరిశుద్ధుడు చెప్తే తొందరగా ఎక్కుతుంది. ఆమేన్. ఐ వాంట్ ఎ బిగ్ ఆమేన్. టుడే ఐ యామ్ డీలింగ్ విత్ హోలీనెస్. టుడే ఐ యామ్ డీలింగ్ విత్ హోలీనెస్. ఎందుకు మనం దేవుడిని చూడలేకపోతున్నాం? సమ్టైమ్స్ అంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు అనుకుంటున్నాం మనం. మన భ్రమ, మన మాయ. అంటే వీళ్ళు తప్పు చేయడానికి టైము, డేటు, సమయము, కాలము, ముహూర్తం అన్నీ పెట్టుకొని వెళ్ళేసి వస్తున్నారు. ఇది దేవుడు చూడలేదా? చూసింటే ఎందుకు ఆపలేదు? ఒకటే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, ద లార్డ్ ఆల్వేస్ సీస్ రైచియస్ పీపుల్ అండ్ హోలీ పీపుల్. ఒక పరిశుద్ధుడు ఒక పని చేయడానికి వెళ్తే అది సక్సెస్ అవుతుంది. ఒక నీతిమంతుడు ఒక పని చేయడానికి వెళ్తే అది సూపర్ హిట్ అవుతుంది. ఆమెన్. ఎందుకంటే వాళ్ళు వెళ్ళేది దేవుని పేరట. ఆమెన్. వాళ్ళు వెళ్ళేది దేవుని పేరట. దేవుణ్ణి తీసుకెళ్తారు వాళ్ళు. బట్ పాపి దేవుణ్ణి తీసుకెళ్ళడం. ప్రభా మా ఆయన ఎన్ని రోజులు తాగుతున్నాడు ప్రభా, నువ్వేం కనికరించవా, ఇతన్ని మార్చవా అని చాలామంది అంటాం. దేవుడు వాడు వైన్ షాప్కి వెళ్ళి వాడు సినిమా పోతాడు, దేవుడు వాడనకాల పోవాలా? మామూలుగా అంటాను నేను, నాకు అది వేరే పని లేదు దేవుడికి. అవన్నీ చేయడు దేవుడు. హీ ఆల్వేస్ వాచెస్ హిజ్ హోలీ పీపుల్, హిజ్ రైచియస్ పీపుల్. ఎందుకంటే ఆయన నీతిని గిఫ్ట్గా ఇచ్చాడు కాబట్టి వాళ్ళని చూస్తాడు. ఎవరైతే నీతిమంతులు పరిశుద్ధతలోకి ట్యాప్ అవ్వాలనుకుంటారో వాళ్ళని చూస్తాడు. ఎవరైతే హోలీగా ఉంటారో వాళ్ళని చూస్తాడు. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళకి కనిపిస్తాడు ఆయన. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. చాలామంది దైవజనులు చెప్తుంటారు, నేను దేవుణ్ణి చూశానని. నేను దేవుణ్ణి, అవునా? వాళ్ళు ఊరికైతే చూసుంటారు, వాళ్ళు సినిమాలు చూస్తూ చూసుంటారు, వాళ్ళు పాపాలు చేస్తూ చూసుంటారు. వాళ్ళు ఏమై ఉంటే చూశారు? దే ఆర్ హోలీ, దట్స్ వై దే సా గాడ్. చాలామంది అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆశ్చర్యాలు ఎక్స్పెక్ట్ చేస్తారు, మంచి కార్యాలు దేవుడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు. అద్భుతాలు పోస్ట్ పోన్ అవుతూనే ఉంటాయి, ఆశ్చర్యాలు పోస్ట్ పోన్ అవుతూనే ఉంటాయి. బట్ వై దేర్ ఈస్ డిలే? బికాజ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ అజెండా టు సీ గాడ్. ఎవరు పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేరు. పరిశుద్ధత మనము కలిగి ఉండదము గాక. యేసుక్రీస్తు నామములో వాక్యం సెలవిస్తుంది, ఆయన పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అబ్రాహాము దేవుని నమ్మిన అతనికి వాగ్దానంగా అది లేదు బైబిల్. దెర్ ఈజ్ నో గిఫ్ట్ కాల్డ్ హోలీనెస్ ఇన్ బైబిల్. హోలీనెస్ అనేది గిఫ్ట్కి ఇస్తే ఈ పాటికి సైతాన్ని మళ్ళీ కూడా పరలోకం వచ్చేసేది. ఎందుకంటే వాడు ఏదో పాపము చేసి వాడు కింద పడిపోలా, వాడు ఏదో స్త్రీలతో పురుషులతో వ్యభిచారం చేసి వాడు పరలోకం నుంచి కింద పడిపోలా. హిజ్ హార్ట్ బికేమ్ అన్హోలీ, హిజ్ థాట్స్ ఆర్ అగ్లీ. ప్రైజ్ ద లార్డ్ ఫాదర్ అంటున్నాడు, ప్రైజ్ ద లార్డ్ గాడ్ అంటున్నాడు. లోపల ఎలా ఉంది వాడి హృదయంలో? ఈయన దిగేస్తే నేను ఎక్కితే బాగున్ను అనుకుంటున్నాడు. అండ్ దట్స్ అన్హోలీనెస్. ఎగ్గిరిదంతే కింద పడ్డాడు. అక్కడ ఎవరున్నారు పాపం చేయడానికి? పరలోకమైన వైన్ షాప్ ఉందా? పరలోకమైన వ్యభిచారం ఉందా? పరలోకమైన లస్ట్ ఉందా? పరలోకమైన స్త్రీలు ఉన్నారా? పరలోకమైన పురుషులు ఉన్నారా? పరలోకమైన తప్పు చేయడానికి ఏదైనా ఉందా? లేదు. వాడు ఎట్ట పడిపోయాడు? బికాస్ ఆఫ్ అన్హోలీనెస్. నువ్వు చర్చిలో ఉండగా కూడా పడిపోవచ్చు. పెద్ద
పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నువ్వు అతి పరిశుద్ధ స్థలం కొడిలి కూడా పడిపోవచ్చు. ఈ భూమి మీద తోపు తురుము అసలు ఓ లెవెల్ చర్చికి వెళ్ళినా కూడా నువ్వు పడిపోవచ్చు. బికాజ్ ఇఫ్ యు ఆర్ నాట్ హోలీ నువ్వు పడిపోతావు. ఈ భూమి మీద అందరికన్నా పెద్ద చర్చ్ ఏది తెలుసా? రాసుకొని చెప్తాను. పలానా మినిస్ట్రీ, ఒక పెద్ద మినిస్ట్రీ అది. ఈ భూమి మీద లేదా ఈ యూనివర్స్లో ఒకటి పెద్ద చర్చ్ ఉంది. అసలు ఎంత పెద్ద చర్చ్ అంటే అది చాలా పెద్ద చర్చ్ అది. ఆ చర్చిలోకి వెళ్ళినోడు పడ్డు, కానీ ఆ చర్చికి వెళ్ళి కూడా పడ్డాడు లూసిఫర్. దాని పేరే పరలోకం. ద చర్చ్ నేమ్ కాల్డ్ వాట్? హెవెన్. హెవెన్ అంటే వాడు పరలోకంలోనే పడ్డాడంటే నువ్వు భూమి మీద ఈ భూలోకంలో నువ్వు ఏ చర్చికి వెళ్ళినా పడతావు. పలానా చర్చికి వెళ్తే బాగుపడతారు, మంచిదే. పలానా చర్చికి వెళ్తే ఎందుకు పడిపో, అరే చర్చికి వెళ్ళినా కూడా పడిపోయాడంటే పెద్ద విషయమేమి కాదు. అది నా దృష్టిలో పెద్ద లైట్ కదా. చర్చికి వెళ్ళినంత మాత్రాన నువ్వు పరలోకంలో పడిపోయాడండి వాడు. ఎవరు? బ్రదర్ లూసిఫర్. అక్కడే పడిపోయాడు. ఎందుకు? అపరిశుద్ధత, అన్హోలీనెస్ వచ్చేసింది వాడు లోపల. అందుకే దేవుడు అంటున్నాడు, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయాసపడండి. చాలామంది క్రైస్తవులు ఏ చెడ్డ అలవాట్లు లేవు, వాళ్ళు చాలా బాగున్నారు, బట్ దే ఆర్ నాట్ హోలీ. ఒకవేళ మనలో కానీ పరిశుద్ధత లేదా, తాగినోడు కన్నా గొప్ప పాపులు మనం. తాగేటోళ్ళు ఉంటారు కదా ఈ భూమి మీద, వాళ్ళకన్నా ఘోరాతి ఘోర పాపులు మనం. ఎంతమందికి అర్థమవుతుంది? యూ పీపుల్ ఆర్ జడ్జింగ్ మెనీ వన్. మీరు చాలామందిని జడ్జ్ చేస్తున్నారు. చీ తాగుతున్నాడు గలీజ్ అవతల, చీ 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 పాపి పాపి గో గో గో. మరి నువ్వెవరు? వాడికన్నా ఘోరాతి పాపి నువ్వు. లోపలేముంది? అన్హోలీనెస్. ఈరోజు మనము ఈమెని సమాధాన పడాలి. దేంతో? పరిశుద్ధతతో. హ్యావ్ పీస్ విత్ హర్, విత్ హోలీనెస్. పరిశుద్ధతతో నువ్వు ఆమెతో సమాధాన పడినప్పుడే నువ్వు హోలీ అని దేవుడు డిక్లేర్ చేస్తాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎవడు పరిశుద్ధత లేకుండా దేవుడిని చూడలేడు, చూడలేడు. ఎవరిలో అయితే పరిశుద్ధత లేదో వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో పడిపోయిన వారితోనే సమాధానం. ఈవెన్ దో యు ఆర్ రైచియస్ అండ్ బ్యాప్టైజ్డ్ అండ్ క్రూసిఫైడ్. బ్యాప్టిజం తీసుకున్నా, సాక్రమెంట్ తీసుకున్నా, నీలో హోలీనెస్ లేకపోతే ఏమైందమ్మా? నువ్వు ఎప్పుడో పడిపోయావు. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి మనము చూడలేం. ఈరోజు మనం ఒకటే కోరుకోవాలా, ఇన్నిచ్చిన దేవుణ్ణి ఒక్కసారన్నా చూడాలి జీవితంలో. ఆమేన్. ఇన్ని మన జీవితంలో కలుగు చేస్తున్న దుఃఖములో, బాధల్లో, వేదనలో, శోధనలో, కష్టాల్లో, అప్పుల్లో మనందరినీ పైకి లేపి నిలబడుతూ మనకు భుజము తట్టుతూ మన జీవితాన్ని దీవిస్తున్న దేవుడికి మనం ఏం చేయాలి తెలుసా? ఒక్కసారన్నా చూడాలి దేవుణ్ణి. ఆమేన్, ఆమేన్. చూడాలని ఒకవేళ మీకు ఆలోచన కలిగి ఉందా, అయితే ఈ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వండి. హ్యావ్ పీస్ విత్ యువర్ నైబర్ విత్ హోలీనెస్. ఆమేన్. పీస్ ఎలా ఉండాలి తెలుసా? నువ్వు ఆ ముందు ప్రైజ్ లార్డ్ చెప్పి బాగున్నారా, తిన్నారా, హ్యాపీగా ఫ్యామిలీ బాగుందా అని చెప్పినా కూడా ఇంటికి వెళ్ళి ప్రభువా నాతో ఆమెను సమాధాన పరిచావు ప్రభువా, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభువా, ఆమేన్ అనుకున్నోడే పరిశుద్ధుడు. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ప్రైజ్ లార్డ్ చెప్పి ఇక్కడ గిఫ్ట్ ఇప్పి అమ్మ 100 రూపాయలు బొక్క ఇప్పుడు ఆమెను కలిసాను నేను అనుకున్నావా? యు ఆర్ నాట్ హోలీ, యు ఆర్ నాట్ హోలీ, యు ఆర్ నాట్ హోలీ, యు ఆర్ నాట్ హోలీ. అందుకే దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడే. ఈ భూమి మీద జనాలకి మనకు, లోకానికి మనకు డిఫరెన్స్ ఏం తెలుసా? వాళ్ళలాంటి బట్టలు వేసుకుంటున్నాం, వారిలాంటి తిండే తింటున్నాం, వారిలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం. వాళ్ళు కార్లు వెళ్తున్నారు, మనం కూడా వెళ్తున్నాం. వారు ఫ్లైట్లో వెళ్తున్నారు, మనం కూడా వెళ్తున్నారు. వాళ్ళకి నీకు వ్యత్యాసం ఏంటి తెలుసా? హోలీనెస్ మేక్స్ మచ్ డిఫరెన్స్. ఆమేన్. Holiness makes much difference. Holiness makes you separate. Amen. హల్లెలూయా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులై ఉండెదము గాక. ఆమేన్. మనము కూడా పరిశుద్ధులై ఉండెదము గాక. ట్రై టు ఫోకస్ ఆన్ హోలీనెస్ ఫ్రమ్ టుడే. ఆర్ యు స్కోల్డింగ్ అదర్స్? యు ఆర్ నాట్ హోలీ.
Are you murmuring on others? You are not holy. Remember that your body is a temple of living God. దేవుని ఆలయం తిట్టుకోదు, దేవుని ఆలయం పాపం చేయదు, దేవుని ఆలయం పడిపోదు, దేవుని ఆలయం నిలకడగా ఉంటుంది, దేవుని ఆలయము స్థిరంగా ఉంటుంది. అందుకే రాగానే మీరు ఒక మాట చదివారు, I think 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. God is holy yesterday, God is holy today, God is holy tomorrow. Amen. And what about you? I am holy yesterday, I am holy today, and I will be holy tomorrow. Amen. Amen. ఎంతమందికి అర్థమవుతుంది? సగం డే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. అసలు ఒక దినము మీరు లేచి కళ్ళు తెరిచారా, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి, మీ క్యారెక్టర్ని మీరు కాపాడుకోవాలి, మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోవాలి, నీతిని కాపాడుకుంటూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఈ సమాజంలో మీరు పనిచేస్తూ ఉండాలి. ఆమేన్. ఆమేన్. యు పీపుల్ షుడ్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ హోలీనెస్. ఏదో నీ కొరకు పరిశుద్ధత కలిగి ఉండమని దేవుడు చెప్పట్లే. ఆయన్ని చూడటానికి నువ్వేమై ఉండాలా చెప్పాలి. ఆయన్ని చూడడానికి నువ్వేమై ఉండాలా? పరిశుద్ధత కలిగి ఉండాలా. వెన్ యూ బికమ్ హోలీ, డెఫినెట్లీ యూ సీ గాడ్. నువ్వు దేవుడిని చూస్తావు. ఆమేన్. ఆమేన్. నువ్వు దేవుడిని చూస్తావు. 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 ఆమేన్. నీ లైఫ్ టైంలో నీకు అజెండా అయి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక జాబ్ నా డ్రీమ్ బ్రదర్, ఇదిగో పలానా ఆర్గనైజేషన్, పలానా సంస్థ, పలానా పైలట్ అవ్వాలి, పలానా డిఫెన్స్లోకి వెళ్ళాలి, నా డ్రీమ్ ప్రాజెక్ట్ బ్రదర్, నా డ్రీమ్ నా డ్రీమ్ నా డ్రీమ్ అని చాలామంది నాతో చాలా రకాలుగా చెప్పారు. ఆర్మీకి వెళ్ళడం నాకు కూడా డ్రీమ్. ఐ వాంట్ జాయిన్ ఇన్ ఆర్మీ. నేను కూడా ఆర్మీలోకి వెళ్ళాలని నాకు ఎంతో డ్రీమ్ ఉండే. కానీ ఈరోజు అనిపించింది ఈ డ్రీమ్ ముందు ఆ డ్రీమ్ చాలా చిన్నదని. మీటింగ్ గాడ్ ఈజ్ మై డ్రీమ్ ఫ్రమ్ టుడే. ఆమెన్. దేవుణ్ణి కలుసుకోవడం, దేవుణ్ణి చూడడం నా దర్శనము, నా గురి, నా కళ. ఆమెన్. హల్లెలూయా. మీటింగ్ గాడ్ ఈజ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. మీటింగ్ గాడ్ ఈజ్ మై విజన్ ఫ్రమ్ టుడే. మీటింగ్ గాడ్ ఈజ్ మై అజెండా అని రాసుకోండి ఈరోజు నుంచి. 10 సవర్లు బంగారం వేసుకోవాలి, అదే నా కళ. నో, పెద్ద బెంజు కారు కొనాలా, అదే నా పెద్ద డ్రీము. దేవుడు ముందు వస్తే మాత్రము అవన్నీ బచ్చే పిల్లకే బచ్చేలు అవన్నీ. అవునా కదా? వినబడలేదు. నీ డ్రీమ్ కారు దేవుడి కన్నా గొప్పదా? నీ డ్రీమ్ హౌస్ దేవుడి కన్నా గొప్పదా? ముందు అవన్నీ పక్కన కిందకి దించి ఈయన్ని పైన పెట్టండి. ఆమెన్. యేసయ్యని చూడడం నా డ్రీమ్. ఆమెన్. యేసయ్యని కలుసుకోవడం నా డ్రీమ్. ఆమెన్. హల్లెలూయా. యేసయ్యని చూడడం నా విజన్. ఆమెన్. యేసయ్యని చూడడం నా అంతిమ లక్ష్యం. ఆమెన్. లెట్స్ గో టు మాథ్యూ 5. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8 నుంచి చదువుకుందాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆమెన్. ఆమెన్. ఎంతమంది దేవుడిని చూడాలనుకుంటున్నారు? ఆమెన్. మనమందరి హృదయము శుద్ధీకరింపబడును గాక. లెట్ అవర్ హార్ట్స్ బికమ్ హోలీ. ఆమెన్. ఆమెన్. హోలీనెస్ ఈజ్ నాట్ ఎ గిఫ్ట్, ఇట్స్ ఎ ప్రాసెస్ అండ్ ఇట్స్ ఎ ప్రోటోకాల్. ఆమెన్. దేవుడు చెప్పినటువంటి అంశము, ఆ అంశాన్ని మనం ఫాలో అవ్వాలి. ఆమెన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మనము హృదయమును శుద్ధీకరించుకోగలిగితే దేవుణ్ణి మనము చూచెదము. ఆమెన్. వీ కెన్ సీ గాడ్ ఇఫ్ వీ ఆర్ హోలీ. ఇఫ్ యువర్ ఐస్ ఆర్ నాట్ హోలీ, యూ కాంట్ సీ గాడ్. ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ నాట్ హోలీ, యూ కాంట్ సీ గాడ్. దేవుణ్ణి చూడలేవు. ఈరోజు దేవుని బిడ్డలారా, మీ మొట్టమొదటి అజెండా, మీ డ్రీమ్, నీ విజన్ ఏంటంటే దేవుణ్ణి చూడడం. ఆమెన్. 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 భార్యను ఎక్కడో ఉంది, భర్త ఎక్కడో ఉన్నాడు. జీవితంలో మళ్ళీ భార్యను చూడకూడదా? చూడాలి. భర్తను చూడాలి, బిడ్డలను చూడాలి. మనం వాళ్ళని చూడాలి.
మన బిడ్డలే దూర ప్రాంతం వెళ్తే 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చిపోతూ ఉంటారు మనల్ని చూడడానికి. కనీసం వాళ్ళు 1 సంవత్సరానికి ఒకసారి చూస్తున్నారు. మనం దేవుణ్ణి కనీసం 10 సంవత్సరాలకు ఒకసారి చూడట్లేదు దేవుడిని. నువ్వు ఒక్కసారి దేవుడిని చూడడం అలవాటు చేసుకున్నావా, రోజు చూస్తావు. ఆమెన్. ఆ కనెక్షన్స్ దేవుడికి ఇచ్చునుగాక, ఆ కనెక్షన్స్ దేవునికి ఇచ్చునుగాక. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఆమెన్. ఫ్రమ్ టుడే యు ఆర్ క్యారింగ్ హోలీనెస్. ఆమెన్. ఫ్రమ్ టుడే యు మెయింటైన్ హోలీనెస్. ఆమెన్. ట్రై టు బీ హోలీ ఎవ్రీ డే. ప్రతిరోజు దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. ఆమెన్. హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా, అంతే, అంతవరకే. Abraham became righteous because righteousness is a gift, but holiness is not a gift. It's a process, it's a project. ఈ రోజు నుంచి మనం ప్రతిరోజు పరిశుద్ధతలో ఉండదము గాక. ఎవరైతే పరిశుద్ధతలో ఉంటారో వాళ్ళు రోజు దేవుణ్ణి చూచెదరు గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుణ్ణి మనం రోజు చూచెదము గాక. మన హృదయం శుద్ధీకరింపబడితే ప్రతిరోజు మనము ఎవరితో అయితే పీస్గా ఉంటామో వారితో మనము హోలీ పీస్లో ఉంటే మాత్రం దేవుడిని మనం చూడగలం. ఆమేన్. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. ఈవెన్ దో దే ఆర్ క్రిస్టియన్స్, ఈవెన్ దో దే ఆర్ బిలీవర్స్, ఈవెన్ దో దే ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్, వాళ్ళు పరిశుద్ధంగా లేకపోతే దేవుణ్ణి చూడలేరు. ఆమేన్. మనము పరిశుద్ధంగా ఉండబోతున్నాం, మనము దేవుణ్ణి చూడబోతున్నాం. మనము అందరితో పరిశుద్ధతలో, సమాధానములో కలిగి ఉండుటకు మనం ప్రయాసపడబోతున్నాం. మనము దేవుణ్ణి చూడబోతున్నాం. ఆమేన్. మన హృదయం శుద్ధీకరింపబడబోతుంది, మనము దేవుణ్ణి చూడబోతున్నాం. ఆమేన్. ఆమేన్. ఆయన కొండ మీద ప్రసంగములో మొట్టమొదటిగా ఆయన చెప్తున్న మాటలు ఇవే. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అంటే ఈ అంశము మనం ప్రతిరోజు ట్యాప్ చేయాలా లేదా? ఈ అంశాన్ని ప్రతిరోజు మనము మెడిటేట్ చేయాలా వద్దా? ఈ అంశాన్ని ప్రతిరోజు మనం ఫాలో అవ్వాలా వద్దా? ఈ అంశంలో మనం ప్రతిరోజు ఉండాలా వద్దా? ఉండాలి. ఈరోజు ఒక్కరోజే పరిశుద్ధంగా ఉంటే సరిపోద్దా? నో. రేపు ఒక్కరోజు పరిశుద్ధంగా ఉంటే సరిపోద్దా? నో. ఈ దేవుణ్ణి నువ్వు అంగీకరించిన రోజు నుంచి ఈ దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టే రోజు వరకు, ఈ దేవుణ్ణి నువ్వు కలుసుకునే రోజు వరకు నువ్వు పరిశుద్ధంగానే ఉండేదవుగాక. ఆమేన్. తల్లిదండ్రులకి బా నా కొడుకు ఎంత పరిశుద్ధుడురా అంటే ఎంత సంతోషం కూడా తెలుసా? అబ్బా నా కూతురు ఎంత హోలీరా, అదిరిపోద్ది అంతే. ఆమేన్ అని ఎంత గర్వపడతారు. అబ్బా నా బిడ్డలు ఎంత గర్వపడతారు. ఆమేన్. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఫండమెంటల్స్, బేసిక్స్, ఎథిక్స్, ప్రోటోకాల్స్, హోలీనెస్, రైచియస్నెస్, వీటన్నిటిని మనం కాపాడుకున్నాము గాక. ఆమేన్. బై సీయింగ్ యువర్ హోలీనెస్ పీపుల్ షుడ్ రికగ్నైజ్ దట్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఆమేన్. నీకు దెయ్యం మీద శక్తి లేదా? పారిపో. దెయ్యం మీద అథారిటీ, అధికారం, శక్తి వచ్చేంతవరకు పారిపో. వచ్చిందా? చెప్పు దెయ్యమా, చెప్పు. ఏంది, ఏం సంగతి, ఏం కావాలి నీకు? వాట్ యు వాంట్? గెట్ లాస్ట్ అనాలి. ఆమేన్. ఆమేన్. బైబిల్లో చూపిండి నాకు. ఒక్కసారి యేసు ప్రభు ఒక ఆమెకి సెకండ్ ఇచ్చాడా? ఒకసారి మామూలుగా డోంట్ టచ్ మీ, యూ ఆగు, అక్కడే వచ్చేస్తుంది. ఆగే ఆగన్నాడు, అంతే. ఆగిపోయింది. నేను పరిశుద్ధుడిని, ఆగన్నాడు. నేను చనిపోయి తిరిగి లేచాను, నువ్వు కొంచెం ఆగు, నువ్వు కొంచెం ఆగన్నాడు. ఆపేశాడు దేవుడు, అంతే. మనకంటూ సొంత ప్రాపర్టీలు ఉంటాయి, టచ్ చేసుకోండి. అనవసరమైన ప్రాపర్టీలు మనకొద్దు. ఆమేన్. ఇదంతా దేనికి లింక్ తెలుసా? హోలీనెస్కి. అంతే. బీ హోలీ, పరిశుద్ధంగా ఉండండి. ఆమేన్. ఎవర్రా పలానా అమ్మాయి తలెత్తదు, ఎవర్రా పాప, ఎవరా సిస్టర్ గారు, బా ఇంత చక్కగా నీట్గా, ఏంటి హోలీనెస్, ఎవర్రా అని తీస్తే దేవుని కుమార్తె అయి ఉండాలి. ఆమేన్. ఎవడ్రా వాడంటే దేవుని కుమారుడై ఉండాలి. వాడు ఒక్క చెడ్డ మాట కూడా మాట్లాడరా, వాడు ఒక్క అబద్ధాలు కూడా చెప్పడరా, వాడు ఎవరిని మనసులో కూడా తిట్టుకోడరా. ఎవడ్రా వాడంటే
వాడరా క్రిస్టియన్, యేసయ్య బిడ్డ. ఆమేన్. ఎప్పుడొస్తాయి మనకి టైటిల్లు? నెక్స్ట్ జన్మకేనా? ఈ జన్మకి ఏమైనా ఉందా లేదా? పోనీ ఈ సంవత్సరానికి ఏదైనా ఉందా లేదా? ఉంటుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పక్కన వాళ్ళు చెప్పండి, బీ హోలీ. గట్టిగా, బీ హోలీ, బీ హోలీ, బీ హోలీ. నేను నువ్వు పరిశుద్ధపరచుకో. ఆ పరిశుద్ధత పరచుకున్న తర్వాత కాపాడుకో. ఆ పరిశుద్ధపరచబడినటువంటి ఆ శరీరాన్ని దేవుడు ఇష్టపడతాడు. ఆమేన్. ఆ పరిశుద్ధపరచబడినటువంటి పరిశుద్ధతలో ఉన్న వ్యక్తి